హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరశురామ్ టాక్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయేలా ముందు ఈరోజు ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలని నాలుగు పాయింట్లు రాస్తున్నా. సో ఈ 4 పాయింట్లు డిస్కస్ చేసుకున్నాం. వీడియో చాలా చిన్న షార్ట్గా ఉండేలా చూసుకుంటాను. సో ట్రై టు సీ మొత్తం అంతా చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఈరోజు వీడియోలోకి వచ్చినట్టయితే ఆ, ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాటి కోసం ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ జరిగింది, అది కూడా జరిగింది. పాపం అందులో మన సంజన గారు ఎవరికైనా అవసరం ఉంది అంటే అది మెయిన్ సంజన గారికి అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఆమె బయట మంత్స్ బేబీ అని విన్నాను. అంటే ఎన్ని మంత్స్ అని కరెక్ట్ తెలియదు. 6 మంత్స్ అని కొన్ని దగ్గర ఉంది, కొన్ని దగ్గర ఉంది, 3 మంత్స్ అని ఉంది. సో అలా నెలలతో ఉండిన పాపని వదిలేసి వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర నుంచి మెసేజ్ ఏదైనా ఉంటే ఆమెకు మెయిన్ అవసరం అని నాకు అనిపించింది. ఎవరికైతే అవసరం ఉందో ఆమెకి అన్యాయం జరిగింది అన్నట్టు అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు సంజన గారు పాపం అనిపించారు. అంటే ఎవరికైనా ఎమోషన్స్ అనేవి ఉంటాయి. చిన్న పాప కదా! సో, ఆమెకే అవసరం. బట్ ఆమెకే ఈరోజు అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది. అన్యాయం ఇన్ ద సెన్స్ ఆమెకు అందలేదు. సో, ఎట్లా అంటే ఫస్ట్ ఆమె ట్రై చేసినప్పుడు ప్రియా శెట్టి మన సంజన గారు ఇద్దరు కలిసి ఒకటేసారి ట్రై చేసినప్పుడు లిటరల్లీ అయితే నేను మళ్ళీ 2 టైమ్స్ కూడా బ్యాక్‌కెళ్ళి చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు కూడా ప్రియానే ప్రెస్ చేసింది. అక్కడైతే అన్ఫెయిర్ ఏం జరగలేదు. బట్ ఆమెకు ఇంకా తర్వాతకి సుమన్ శెట్టి గారితో పడినప్పుడు ఇంకా ఆమె ట్రై చేయలేదు. ఆమె గివ్ అప్ ఇచ్చేసింది. సుమన్ శెట్టి గారు కూడా పాపం ట్రై చేశారు ఆమె కోసం ఉంటదేమో అనేసి భరణి గారితో అది బాక్స్ ఏదైతే ఉందో మిస్టరీ బాక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేపియడం. ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించి దాన్ని ఓపెన్ చేయడం వాళ్ళ కోసం చేశారు. బట్ యూజ్ లేకుండా పోయింది. సో, అక్కడికి ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నిన్న ఏదైతే మనకు సీడ్స్ ఇచ్చారో ఇది మనకు కొన్ని సీడ్స్ ఫలాలు ఇచ్చారు కదా! ఆ ఫలాల్లో నుంచి ఆ సీడ్స్ ఉన్నాయి కదా! సో, నిన్న బ్లాక్ వచ్చిన వాళ్ళకి ఈరోజు గోల్డ్ అయిందని. బ్లాక్ అన్నిటి గోల్డ్. సో, ఎలా అంటే ఆ బ్లాక్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సో, వాళ్ళు ఎవరెవరున్నారు? ప్రియా కాదు, మన రీతు చౌదరి, మన దమ్ శ్రీజ అండ్ ఫ్లోరసైన్ గారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురికి టాస్క్ ఇచ్చారు. సో, టాస్క్‌లోకి వచ్చేటట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు సీరియస్‌గా చెప్పాలనుంది. ఆట ఎలా ఆడావనేది కాదు. ఎలా గెలిచామనేది కాదు మ్యాటర్. ఎలా ఆడావనేది మ్యాటర్స్. సో, దమ్ము శ్రీజ ఈరోజు ఆడిన ఆట రియల్లీ ఇన్స్పైరింగ్. రియల్లీ ఇన్స్పైరింగ్ అంటే ఎంత ఇన్స్పైరింగ్ అంటే లిటరల్లీ ఆమెను కింద పడేసి తొక్కింది. ఆమె పడుకొని ఇలా మెల్టుగా పాకుతారు చూడండి. అలా మీదల పాకుతూ వెళ్ళిపోయింది. మెడ, తల ఏం చూడకుండా ఆమెకెళ్ళి పాకుతూ వెళ్ళిపోయింది. బట్ అయినా గివ్ అప్ ఇవ్వలేదు. ఆమెకు అవ్వట్లేదు. ఆమెకు అవ్వనప్పుడు అట్‌లీస్ట్ పక్కన ఆమెకు అనిద్దాం అనేసి ఫ్లోరసైన్ గారు పాపం ఆమె ఫిజికల్‌గా చేయలేరు. ఆమె చేయలేరు. ఆమె ఏజ్‌కి ఇంకా ఆమె అలాంటి టాస్క్‌లు చేయలేరు. రీతు చౌదరి ఏసి ఆమె మీద పడి మొత్తం తొక్కడం, ఏసి ఇట్లా గొంతు తీసుకురావడం ఇవన్నీ చూస్తుంటే అసలు ఎందుకు ఇంతలా ఎందుకు చేసినావు? అందరూ చెప్తుంటే వాళ్ళ మీద రివర్స్ అవ్వడం ఎందుకు ఇంతగానో అన్నట్టుగా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ కానీ రీతు కాదు, మన దమ్ము శ్రీజ ఆడిన పద్ధతి ఏదైతే ఉందో చాలా బాగా ఆడింది. ఈరోజు తను ఆడిన ఆటకైతే నిజంగా సూపర్ ఆడింది. బట్ లాస్ట్‌కి వచ్చేసరికి ఏదో చిన్నప్పుడు ఒక కథ చదువుకునేది కదండీ! మన 2 కోతులు ఒక చపాతీ కోసం చూసి అలా వీళ్ళిద్దరు ఇంత టఫ్ ఫైట్ ఇస్తే విన్ అయిపోయారు. అది కదా లక్ అంటే అసలు. అలా లక్ ఉండాలి. సో, ఈ రోజుకైతే ఇంతే. బట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చేశాను. కానీ ఏదేమైనా గాని లక్ కూడా ఉండాలబ్బా! ఎందుకంటే ఆళ్ళు కొట్టుకుంటుంటే పాపం ఈమె హెల్ప్ చేయడానికి ట్రై చేసింది. శ్రీజ అంత టఫ్ ఫైట్ ఇచ్చినాక కూడా అంత టఫ్ ఫైట్ ఇచ్చి కూడా మీరన్నా తీసుకెళ్ళండి అనేసి ఆమెను ఆపి ఈమెను పంపించడం అంటే ఏదైతే ఉందో చాలా బాగా చేసింది. సో, ఈమె పక్క నుండి కూడా గెలిచారు. బట్ రీతు చౌదరి గారు గురించే నాకు స్టిల్ నాకు రోజు చెప్పిన కంప్లైంట్ మళ్ళీ చేసేటివన్నీ అన్నీ చేసి అంత దారుణంగా అంత క్రూయల్‌గా ఆడి బయటికి రాగానే మళ్ళీ నీ ఏడుపులేదు. ఆ కెమెరా ముందు నువ్వు ఏడవడం ఎవడికి తెలీదు. నీకు క్లియర్‌గా కనపడుతుంది. నువ్వు చేసేదంతా తెలుస్తుంది. నువ్వు మళ్ళా వెళ్లి ఆ కెమెరాల ముందు పోయి కళ్ళు పిండుతూ ఏడిచినా కూడా నీ కన్నీళ్ళు రావట్లేదని అందరికి అర్థమవుతుంది. నీ యాక్టింగ్ లేదు, సీరియల్ చేసుకో. ఇక్కడ నువ్వు చేసేటప్పుడే ఉండాలి. నువ్వు ఫస్ట్ వేసి పిల్లని ఎట్లా ఆడినావు, ఎలా చేసేసావు అమ్మాయిని. అంతా చేసేసి వెళ్ళిపోయి ఆ కెమెరా ముందు కూర్చొని ఏడవడం. నాకు లక్ ఉండదురా, నాకు అది ఉండదు, ఇది ఉండదు.
లిటరల్లీ ఆ పిల్లకి చెయ్యి ఇంజూర్ అయింది. నాకు పని చేస్తారు, చెయ్యి పని చేస్తలేదు. నా అమ్మాయి అక్కడుంటే ఏడుస్తుందని అందరూ పోయి చుట్టూ కూర్చున్నారు. అటెన్షన్ గ్రాబ్ చేయాలి. కెమెరాల ముందు పర్ఫార్మెన్స్ చేయాలి. పోయి ఏడవాలి. ఏడుపు లిటరల్లీ ఫేక్ ఏడుపు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇకనైనా ఇలాంటివి ఆపు, మారు ప్లీజ్. ఈ వీడియో ఆమెతో కదా.